లాస్ట్ టైం మనము రమాగారి బుక్‌లో 3 చాప్టర్‌లు చదువుకున్నాము. 'నా గాడిద ఏది' అనేది ఒక చాప్టరు. ఆ రెండవ 'గోపీనాథ్ ఎవరు' అనేది ఇంకొక చాప్టరు. 'మనసును చదవగలిగే వ్యక్తితో ఒక అనుభవం' అనేది మూడో చాప్టరు. ఈ 3 చాప్టర్‌లు మనం లాస్ట్ టైం చదువుకున్నాం ఫ్రెండ్స్. ఈ 'నా గాడిద ఏది' అనే దాంట్లో ఒక చాకలి లాండ్రీ అతను రామాగారు ధ్యానం అంటే ఆ రోజులలో సాధువు వాళ్ళు ప్రయాణాలు చేస్తూ ఒక దగ్గర బస ఏర్పరుచుకొని కొన్ని రోజులు అక్కడుండి మళ్ళీ తిరిగి మళ్ళీ వాళ్ళ ప్రయాణం కంటిన్యూ చేసేవాళ్ళంట. అట్లా రామగారు ఆ ప్రయాణంలో ఉన్నప్పుడు ఒక ఆ దారిలో సంచారం చేస్తున్న సమయంలో ఒక ఊర్లో ఆగి కొన్ని రోజులు బస చేశారంట. అదే ప్లేస్‌లో దగ్గరలో ఒక రామాగారు ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్‌ని మనకి స్టోరీలో చెప్పారు రామాగారు. ఒక చాకలి ఆయన ఆయనకొక గాడిదుండేదని, ఆయనకు పిల్లలు గూడా లేరు. ఆ గాడిదని ఆయన ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అది సడెన్‌గా ఎక్కడికో పోతుంది. పోయిందన్న మాట విని ఆయన ఒక అపస్మారక స్థితిలోకెళ్ళిపోతాడు. ఆ అపస్మారక స్థితిలో, ఆ షాక్‌లో ఆయన అలా కూర్చుండిపోతాడు అనేది అని కూర్చుండిపోయాడు అని, దాన్ని చూసి చుట్టుపక్కల జనాలందరూ ఆయన సమాధి స్థితిలో ఉన్నారనుకోని భ్రమపడతారు. ఆయన చుట్టూ ఇంకా అందరూ పళ్ళు, పూలు డబ్బులు పెట్టి ఆయన దగ్గర కూర్చొని భజనలు జేయడము. ఎందుకు అంటే ఆయన సమాధి స్థితిలో ఉన్నారు అనుకోని. ఇంకా అక్కడ కొంతమంది ఆయన చుట్టూ ఆయన శిష్యులని తయారైపోయి ఇంకా చాలా మందిని గ్యాదర్ చేస్తూ అక్కడ చిన్నపాటి ఒక బిజినెస్ చేస్తా ఉంటారు. ఈ విషయము ఆ నోట, ఈ నోట రామాగారికి తెలిసి రామాగారు నిజంగా సమాధి స్థితిలో ఉన్న ఉన్నతమైన వ్యక్తి ఎవరు చూద్దాము అని చెప్పేసి అక్కడికెళ్తారు. రామాగారికి ఈ విషయం అర్థమైపోతుంది. ఆయన ఉన్నతమైన స్థితిలో, సమాధి స్థితిలో ఉన్న వ్యక్తి కాదు అనేది తెలుసుకుంటారు. ఈ స్టోరీలో మనకు రామాగారు ఏం చెప్తారు అనంటే, ఆహ్, అంటే ధ్యానంలో కళ్ళు మూసుకొని కూర్చున్న వాళ్ళందరూ ధ్యానం చేసే అప్పుడు ధ్యానానికి, మన బాధలో వచ్చే ఒక విచారానికి రెండింటి మధ్యల వ్యత్యాసాన్ని మనకి ఈ స్టోరీలో చెప్తారు. అంటే విచారం అనేది శరీరాన్ని అచేతనంగా, ఉద్వేగాన్ని కలిగించేలాగా చేస్తుంది. ధ్యానమేమో అది మన స్థిరత్వాన్ని, నిశ్చలత్వాన్ని ఇస్తుందని, ఇవి 2 చూడ్డానికి ఒకేలాగా అంటే ఒక బాధలో ఉన్న వ్యక్తి అట్లా నిశ్చలంగా అట్లా కూర్చుండిపోతారు. ఎవరితో మాట్లాడకుండా అట్లా ఉండిపోతారు. ఎవరైతే మంచి ధ్యాన స్థితిలో ఉన్న వ్యక్తి కూడా ఆహ్, ఏకాంతంగా ఉంటూ ఎవరితో మాట్లాడకుండా ఉంటారు. చూడ్డానికి 2 ఒకేలాగా ఉంటాయి కానీ 2 ఒకటి కాదు అనేది మనకి ఈ కథలో చెప్తారు. కొన్ని ఏం చెప్తారు అనంటే, ధ్యానంలో ముందుకెళ్ళడానికి కొన్ని పాయింట్లిస్తారు ఇందులో. మనము ధ్యానంలో హ్మ్, ఎక్కువగా ఉన్నతంగా ఎదగాలంటే మనం మాట్లాడే మాటలు, మన చేతలు, మన ఆహారపు అలవాట్లు అనేవి ఇతర కోరికలని మనము నిగ్రహించుకోవడం అనేది ముఖ్యమనేది ఇందులో చెప్తారు. ధ్యానం కూర్చునే ముందు మన ఏ ఆలోచనలతో మనం కూర్చుంటున్నాము, అంటే మన సంకల్పం ఏంటి అనేది కూడా మన ధ్యానం పైన దాని ప్రభావం ఉంటుంది అనేది మనకి ఈ స్టోరీలో రామాగారు చెప్పారు. నెక్స్ట్ రెండవ గోపీనాథ్ ఎవరు అనే స్టోరీలో ఆహ్, ఆహ్, ఈ ఒక బ్యాంకు ట్రెజరీ పర్సన్ అంటే బ్యాంక్ అధికారి ఆహ్, రామాగారి దగ్గర రామాగారు ఒక తోటలో ధ్యానం చేసుకుంటూ కొన్ని రోజులక్కడుంటారు. రామాగారిని చూడ్డానికనెళ్లి అక్కడే కూర్చొని భజన చేస్తూ భజనలో లీనమైపోయి ఉంటారు. ఆహ్, హ్మ్, ఆయన ఆ లీనమయ్యి సడెన్‌గా ఆయన కాలాన్ని, సమయాన్ని అన్నీ ఆ ప్లేస్‌ని అన్నీ మర్చిపోతారు. ఆ స్థితిలో ఆయన భజన చేస్తూ ఉండిపోతాడు. సడెన్‌గా ఆయన మెలుకువలోకొచ్చేటప్పటికల్లా ఆయనకి గుర్తొస్తుంది. ర ఈ రో ఆ రోజు రాత్రి ఆయన మేనకోడలు పెళ్ళుందని, ఆ మేనకోడలికి పెట్టాల్సిన బంగారు నగలన్నీ ఉన్న తాళాలు నా దగ్గరే ఉన్నాయని చెప్పేసి ఆయన వర్రీ అయిపోతాడు. అప్పటికప్పుడు హడావిడిగా లేచి ఆ గుర్రపు బండి మీద వెళ్ళి పెళ్లి ఆగిపోకూడదు అని జెప్పేసి వెళ్తాడు. కానీ అప్పటికి చానా లేట్ అయిపోతుంది. భయపడుతూ వెళ్తాడు. ఏం జరిగిందో ఏంటో అని. కానీ అప్పటికి పెళ్లయిపోతుంది. ఎవరో ఒక వ్యక్తి అంటే ఈయన రూపంలోనే ఒక వ్యక్తి వెళ్లి ఆ నగలను అందిచ్చాడని ఆయన భార్య చెప్తుంది. ఈయన ఆ విషయాన్ని విని సడెన్‌గా
ఒక ఆ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతాడు. అదేంటి మేము ఆయనతో పాటు ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. మేమందరం కూర్చొని ఆ తోటలో భజన చేస్తూ ఉన్నాం కదా! నాలాగే ఉన్న ఇంకో వ్యక్తి ఎవరు అని చెప్పేసి ఆయన ఆ విషయం వినగానే మీరే వచ్చి నగలిచ్చారు అని ఆయన భార్య చెప్పేటప్పటికి ఆయన ఒక షాక్‌లోకెళ్ళిపోయి ఆయన అప్పటినుంచి ఏమంటారు అనంటే, ఆ రెండవ గోపి ఎవరు? ఆ రెండో గోపీనాథ్ ఎవరు? ఆ రెండో గోపీనాథ్ ఎవరు? నేనిక్కడున్నాను. ఆ రెండో గోపీనాథ్ ఎవరు? అని పదే పదే అంటూ ఒక ఒక ఏమంటారు? ఒక షాక్‌లో ఉండిపోతారన్నట్టు. ఆయన అదే మాటని పదే పదే రిపీట్ చేస్తూ ఉంటాడు. ఆయన ఒక అపస్మారక స్థితిలో ఉండిపోతారు అనేది రామగారు చెప్తారు. ఈ స్టోరీ ద్వారా రామగారు మనకేం జెప్తారంటే, ఆయన భార్య ఒకరోజు రామగారిని కలవడానికెళ్ళినప్పుడు, నా భర్త ఎందుకు ఆ స్థితిలో ఉన్నారు? ఆ రోజొచ్చిన ఇంకో వ్యక్తి ఎవరు? అని రామగారినడిగితే, రామగారికి సమాధానం ఏం చెప్పాలో తెలియక నాకు తెలీదు అని చెప్తారు. తర్వాత ఆయన గురువుగారి దగ్గరికెళ్ళి అడిగితే, రామగారి గురువు చెప్తారు, మన సాంప్రదాయంలో అంటే రామగారు ఆహ్, శంకరాచార్య మఠానికి ఆ సాంప్రదాయంలో ఉన్న పర్సను. మన సాంప్రదాయంలో ఉన్న ఋషులలో ఎవరో ఒకరు ఆ పెళ్లి దగ్గరికెళ్ళి ఈయన రూపంలో ఎళ్లి ఆ నగలను అందించుంటారు అనేది అప్పుడప్పుడు మన ఋషులు మనకట్లా నిస్వార్థంగా సహాయం చేస్తూ ఉంటారు అనేది రామగారికి చెప్తారు. ఈ స్టోరీలో ఇట్లాంటివి నా లైఫ్‌లో కూడా ఎన్నో జరిగాయి అని రామగారు చెప్తారు. అంటే ఆయన భజన చేస్తూ గారి దగ్గర ఉన్నప్పుడు, అంటే దేవుడి స్మరణలో ఉన్నప్పుడు, దేవుడి ధ్యానంలో ఉన్నప్పుడు, ఏది జరిగినా గూడా మంచే జరుగుతుంది. మనం రక్షింపబడతాము. నాకు అది ఎన్నో సార్లు జరిగింది అని రామగారు ఈ కథలో మనకు చెప్పారు. ఇంకొకటి నెక్స్ట్ మూడో చాప్టరు మనము లాస్ట్ టైమ్ చదువుకుంది. మనసును చదవగలిగే వ్యక్తితో ఒక అనుభవము అని. ఈ చాప్టర్‌లో రామగారు ఒక సైకియాట్రిస్ట్ ఆయన అమెరికా దేశంలో వైద్య కళాశాలలో ఆచార్యునిగా పనిచేసిన ఒక మానసిక వైద్యుడు. ఆయన ఇండియాకొచ్చారని, ఆయన ఇండియాలో న్యూఢిల్లీలో ఒక అంగడుల సముదాయంలో ఒక కన్నాట్ ప్లేస్ అనే ఒక ప్లేస్‌లో ఆయన అక్కడ వెళ్తున్న సమయంలో ఒక వ్యక్తి సడెన్‌గా ఈ డాక్టర్ దగ్గరికెళ్ళి ఆయన వివరాలన్నీ చెప్తూ ఉంటారు. "నువ్వు పలానా తేదీన పుట్టావు, పలానా చోటన పుట్టావు, మీ తాతగారి పేరు ఇది." ఎవరికీ తెలియని కొన్ని సీక్రెట్స్ కూడా ఆయన చెప్పేటప్పటికి ఈ డాక్టరు ఎంతో అట్రాక్ట్ అయిపోతారు. ఎవరైనా నాకు తెలియకుండా నా గురించి తెలియకుండా అన్ని విషయాలు చెప్తున్నాడంటే ఈయన ఎంతో గొప్ప యోగి. ఈయన దగ్గర ఎంతో ఎన్నో పవర్స్ ఉన్నాయి అని ఆయన అనుకుంటారు. అనుకోని ఈయన ఈ విషయాలన్నీ చెప్పి నాకొక $5 ఇవ్వు అని అడుగుతాడు. అడిగి భయం భయంగా ఆ డబ్బులు తీసుకొని అక్కడి నుంచి పరారై వెళ్ళిపోతారు. ఎవరైతే ఈ డాక్టరు రామాగారిని కలిసినప్పుడు ఆ విషయము చెప్తాడు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. నేనెంతో గొప్ప యోగిని కలిసాను. ఆయన నా గురించి అన్ని విషయాలు చెప్పాడు అని నేను ఆయనని కలుసుకోవాలి. ఆయన గురించి వెతకాలనుకుంటున్నాను అని ఈ విషయాలన్నీ చెప్తే రామగారు ఏం గొప్ప పని చేశాడాయన? నీకు తెలియని విషయం ఏమైనా చెప్పాడా? నువ్వెప్పుడు పుట్టావు? నీ తల్లిదండ్రులెవరు? నీ తాత ముత్తాతలెవరు? నీకు తెలియనిదంటూ ఏం లేదు కదా అందులో. అంత గొప్పగా ఏం చెప్పాడని నువ్వంత ఆ వ్యక్తికి అట్రాక్ట్ అవుతున్నావు అనేది రామగారు ఆయనకు చెప్పానని. ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఒక ముఠాలాగా కొంతవరకు ఒక సాధన ద్వారా ఒక సిద్ధిని పొంది ఇట్లా వేరే దేశాల నుంచొచ్చిన వాళ్ళని ట్రాప్ చేసి, వాళ్ళకి ఈ విషయాలు చెప్పి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పారిపోతారు. దీనివల్ల నిజమైన యోగులకు చెడు పేరొస్తుంది. వీళ్ళు నిజమైన యోగులెవరో, ఇట్లాంటి నకిలీ వాళ్ళెవరో తెలుసుకోకుండా, వాళ్ళ ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా వాళ్ళు డీవియేట్ అయిపోతూ ఉంటారు. అనేది రామగారి స్టోరీలో చెప్తారు. అంటే చూసి ఏవో 1, 2 సిద్ధులున్నంత మాత్రాన వాళ్ళు గొప్ప యోగులని మనం భ్రమపడొద్దు అనేది రామగారు మనకి ఈ స్టోరీలో చెప్పారు. ఈరోజు మనము ఇది కొత్త చాప్టర్ ఫ్రెండ్స్. ఇందులో 5 స్టోరీలుంటాయి. ఇది నయము చేసే శక్తి. అంటే ఈ ఈ ష్ నయం చేసే అనే శక్తి అనే ఈ టాపిక్ పైననే ఈ 5 చాప్టర్సు రిలేట్ అయ్యుంటాయి. తన రోగాన్ని తనే నయం చేసుకునే శక్తి ప్రతి మానవుని జీవితపు లోతులలో నెలకొని ఉంది. ఈ అపూర్వమైన శక్తిని వెలికి తీయడం ద్వారా వ్యక్తి తనను తాను బాగుపరుచుకోగలడు. ఒక సంపూర్ణ నిస్వార్థ భగవత్ ప్రేరిత వ్యక్తి ఎవ్వరినైనా నయం చేయగలడు.
అన్ని బాధల నుంచి విముక్తి పొందడం, అన్నీ నయము చేసే శక్తులలోనూ అత్యున్నతమైనది. అది ఈ ఈ ఈ మెయిన్‌ని దీని నుంచే ఈ ఎసెన్స్‌గా ముందు మనకి కొన్ని వర్డ్స్ చెప్తారు. ఈ నెక్స్ట్ చాప్టర్ ఇందులో చిన్న చిన్న కథలొస్తాయి. ఇందులో మొదటి కథ రామాగారు మనకి ఏం చెప్తున్నారంటే, నయము చేయగలిగే శక్తితో నా తొలి పరిచయం అనేది ఇది మొదటి స్టోరీ. నాకు 12 ఏళ్ల వయసున్నప్పుడు భారతదేశం యొక్క మైదాన ప్రదేశాలలో మా గురువుగారితో కాలినడకన ప్రయాణం చేశాను. ఇక్కడ మైదాన ప్రదేశాలు అంటే ఇప్పుడు మనలాంటి చిన్న చిన్న నగరాలు ప్రజలు నివసించే ప్రదేశాలను వీళ్ళు హిమాలయ యోగులు మైదాన ప్రదేశాలు అని అంటారు. అయితే రామగారు ఆయనకి 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు భారతదేశం యొక్క మైదాన ప్రదేశాలలో మా గురువు గారితో కాలినడకన ప్రయాణం చేశాను అని ఈ చాప్టర్ మొదట బిగినింగ్ చేస్తున్నారు. ఇటాహ్ అన్న ఒక రైల్వే స్టేషన్‌లో ఆగాము. మా గురువుగారు స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్లి, "మా అబ్బాయి నాతో ఉన్నాడు. అతనికి ఆకలిగా ఉంది. దయచేసి మాకు కొంచెం ఆహారం ఇవ్వండి" అని అన్నారు. స్టేషన్ మాస్టర్ అతని ఇంటికి ఆహారం కోసం వెళ్ళాడు. కానీ అతని ఇంటికి చేరగానే అతని భార్య, "మనకున్న ఒకే ఒక కొడుకు మశూచికం వ్యాధితో బాధపడుతున్నాడని మీకు తెలుసు. ఈ తిరిగే సాధువులకి ఆహారం ఇవ్వాలనే చింత మీకు ఎలా కలిగింది? నా కొడుకు చనిపోతున్నాడు. ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోండి. నేను చాలా ఆందోళనలో ఉన్నాను" అని అరిచింది. కొడుకు ఓ పక్క ప్రాణాలతో పోరాడుతూ ఉంటే, "నువ్వేమో సాధువులకు భోజనం పెడతా అని చెప్పొచ్చావు" అని చెప్పేసి భర్త పైన ఆమె అరిచి ఆహ్, బయటికి పంపించేసిందంట. ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోండి అని అరిచి భర్తను బయటికి పంపేసింది అంటున్నారు. అతను చిన్నబోయి అతను చిన్నబోయిన ముఖంతో వచ్చి క్షమాపణ కోరాడు. "నేనేమి చేయగలను? అతను నిజమైన స్వామి అయితే మన పరిస్థితి గ్రహించి పిల్లవాడిని ఎందుకు నయం చెయ్యరు? అతనికి బుద్ధి లేదా? మన ఒకే సంతానం మరణశయ్య మీద ఉంటే అతను ఆహారం కోసం వ్యధ చెందుతున్నాడు" అంటోంది నా భార్య అని ఆ వ్యక్తి రామాగారి గురువుగారితో చెప్పిందంట. మా గురువుగారు చిరునవ్వు నవ్వి అతన్ని అనుసరించమని నాకు చెప్పారు. మేము స్టేషన్ మాస్టర్ గారి ఇంటికి వెళ్ళాము. అది గురువుగారికి ఒక సవాలయింది. ఆయనను ఎవరైనా సవాల్ చేస్తే అది ఆయనకు చాలా సంతోషంగా ఉండేది. నాకు ఆకలిగా ఉంది. మనం ఎప్పుడు భోజనం చేస్తాము అని నా అసంతృప్తిని వ్యక్తపరిచాను. రామగారేమో నాకు ఆకలేస్తుంది. ఇంకెప్పుడు భోజనం చేస్తాము అంటున్నారంట. ఇక్కడ గురువుగారికేమో ఒక సవాలొచ్చింది. ఆయన నిజంగా నిజమైన స్వామి అయితే మన మన పిల్లవాడిని ఎందుకు నయం చెయ్యడు? అతనికి బుద్ధుందా లేదా అని నా భార్య అంటుంది అని ఆ వ్యక్తి చెప్పేటప్పటికల్లా రామగారి గురువు దీన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నారు. "నువ్వు ఆగవలసి ఉంటుంది" అని ఆయనన్నారు. రామగారు ఆకలేస్తుంది అని గురువుగారితో అంటే, "నువ్వు కాసేపు ఆగవలసి ఉంటుంది" అని గురువుగారు రామగారితో అన్నారట. ఇది నేను తరచూ చేసే ఫిర్యాదు. ఊరికే ఆకలేస్తుంది, నాకెప్పుడు సమయానికి భోజనం పెట్టవు. మనం మొదటి నుంచి విన్నా గూడా రామగారు ఇదే ఎప్పుడు ఏడుస్తూ ఉండేవారిని అని చెప్తూ ఉంటారు ఆహారం విషయంలో. నాకు టైంకి భోజనం ఇవ్వరు అని తరచూ ఏడ్చేవాడిని. ఏడుస్తూ పరిగెత్తుకుని వెళ్ళిపోయేవాడిని. కానీ ఓర్పు ఉండాలని నాకు ఆయన బోధిస్తూ ఉండేవారు. అతనన్నారు, "నువ్విప్పుడు కలత చెంది ఉన్నావు. 5 నిమిషాలాగితే నీకసలు కలత అనేది ఉండదు. ఈ పరిస్థితిలో వేచి ఉండటం అవసరం." కానీ నేను గొణుగుతూనే ఉన్నాను. రామాగారితోటి ఆయన ఆహారం గురించి ఇలా ఈ కంప్లెయింట్స్ ఇచ్చారు గదా! ఇవన్నీ చెప్తున్నారు. చిన్నగా ఓదారుస్తున్నారు ఆయనకి. "నువ్వు కాస్త ఓపికగా ఉండాలి. నువ్విప్పుడు కలతతో ఉన్నావు. నీకు కాస్త సేపు ఓపిక పట్టావంటే నీ కలతంతా పోతుంది" అని రామాగారి గురువు చెప్పినప్పటికీ కూడా నేను గొణుగుతూనే ఉన్నాను అని రామాగారంటున్నారు. స్టేషన్ మాస్టర్ భార్య నన్ను ఇంట్లో నుంచి తరిమేయాలని అనుకుంది. మశూచితో బాధపడుతున్న వాళ్ళని నేను ఇదే మొదటిసారి చూడటం. ఆ కుర్రవాని ఒంటి మీదంతా పెద్ద కురుపులున్నాయి. చివరికి ముఖం మీద కూడా. ఆ కురుపుల నుంచి చీము కారుతోంది. మా గురువుగారు ఆ కుర్రవాడి తల్లిదండ్రులతో అన్నారు, "చింతించకండి. 2 నిమిషాలలో మీ అబ్బాయి పూర్తిగా నయమవుతాడు." ఆయన ఒక గ్లాసెడు నీళ్లు తీసుకొని ఆ కుర్రవాడు పడుకున్న మంచం చుట్టూ నడిచారు. ఆయన ఇలాగ 3 సార్లు చేసిన తర్వాత ఆ నీళ్లు తాగేశారు. అప్పుడాయన ఆ తల్లి వంక చూసి, "అతను నయమవుతున్నాడు. మీకు కనిపించడం లేదా?" అన్నారు.
మాకు ఆశ్చర్యం కలిగేలా ఆ పిల్లవాడి ఒంటి మీదున్న కురుపులు మాయమవ్వడం ప్రారంభించాయి. కానీ అదే సమయంలో నాకు బాధ కలిగేలా ఆ కురుపులు మా గురువుగారి ముఖం మీద కనిపించడం ప్రారంభించాయి. అంటే ఆయన, ఆయన ఒంటి మీదున్న రోగాన్ని రామాగారి గురువుగారు ఆయన ఆయన పైకి తీసుకున్నారు. కానీ అదే సమయంలో నాకు బాధ కలిగేలా ఆ కురుపులు మా గురువుగారి ముఖం మీద కనిపించడం ప్రారంభించాయి. నేను భయపడి ఏడవటం మొదలుపెట్టాను. అప్పుడు గురువుగారన్నారు, "విచారించకు. నాకేమీ అవ్వదు" అని అన్నారు. ఇది రామాగారు 12 ఏళ్ల వయసులో ఉన్నారు కదా! కాబట్టి ఆయన భయపడ్డారంట. ఆయన గురువుగారి మొహం పైన అట్లా అవన్నీ కురుపులు రావడం వల్ల. 2 నిమిషాలలో ఆ పిల్లవాడి ముఖం సంపూర్ణంగా తేటబడింది. వెంటనే మేం వెళ్ళిపోయాం. ఒక రావి చెట్టు దగ్గరికి వచ్చేదాకా నేను గురువుగారిని అనుసరించాను. ఆయన ఆ చెట్టు కింద కూర్చున్నారు. కూర్చున్నంత కూర్చున్న కొంతసేపటికి కురుపులు తన ముఖం మీద నుండి అదృశ్యమై ఆ చెట్టు మీద కనిపించడం ప్రారంభించాయి. 10 నిమిషాల తర్వాత ఆ చెట్టు నుండి కూడా అదృశ్యమైపోయాయి. మా గురువుగారు మామూలుగా అవ్వడం చూడగానే నేను ఆయన్ని కౌగిలించుకొని ఏడ్చేశాను. అంటే దాన్ని హీల్ చేసుకునే కెపాసిటీ గురువుకి ఉంది. ఆయనకు ఆ శక్తి ఉంది కాబట్టి దాన్ని ఒంటి మీదకి తీసుకున్నారు. తర్వాత దాన్ని ప్రకృతి నుంచి కంప్లీట్‌గా దాన్ని డిజాల్వ్ చేసేశారు. ప్రకృతి తీసుకుంది. ప్రకృతి నుంచి అది కంప్లీట్‌గా డిజాల్వ్ అయిపోయింది. మళ్ళీ అలాంటి పని రామాగారి గురువు కంప్లీట్‌గా ఆయన నయమైపోయిన తర్వాత వెంబటే రామాగారు ఆయన్ని చూసి గట్టిగా కౌగిలించుకొని ఏడ్చారంట. "మళ్ళీ అలాంటి పని ఎప్పుడు చేయకండి. మీరు చూడడానికి బాగా లేరు. అది నన్ను భయపెట్టింది" అని ఆయన బ్రతిమాలారు రామాగారు. ఆ తర్వాత చాలామంది మా కోసం వెతకడం ప్రారంభించారు. మనం ఏమైనా చెడు చేశామా అని నేను అడిగాను. రామగారికి ఏం జరిగిందనేది తెలీదు. చిన్న పిల్లాడు గదా! ఇంతమంది మనల్ని ఎందుకు వెతుకుతున్నారు? మనం ఏమైనా చెడ్డ పని చేశామా అని ఆయన గురువుగారిని అడిగారంట. లేదు నాతో రా అని అతను నా చెయ్యి పట్టుకున్నారు. మేము మళ్ళీ యమునా నది ఒడ్డున నడవడం ప్రారంభించాము. చివరికి ఇంకొక ఇంకొక ఇంటి దగ్గర ఆగాము. వాళ్ళు మాకు కొద్దిగా ఆహారం ఇచ్చారు. అప్పుడు ఎవ్వరూ మమ్మల్ని చూడలేని చుట్టూ గోడ ఉన్న ఒక ఆవరణలోకి వెళ్ళి భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నాము. ఋషులు ఇతరులకు సహాయం చేయటం కొరకు బాధపడటంలో ఆనందం పొందుతారు. ఇది సామాన్యమైన మానవులకి అతీతమైన భావన. ఇతరుల కోసం బాధలను అనుభవించిన ఆధ్యాత్మిక గురువుల గురించి చాలా సంఘటనలు చరిత్ర చెప్తుంది. అంటే ఆయన రామగారి గురువు ఎంతో ఇష్టంగానే ఆయన ఆ బాధను తీసుకున్నారంట. గురువులనే వాళ్ళు ఎప్పుడైనా ఆ బాధలని, కష్టాలని ఏదో బాధతో తీసుకోరు. వాళ్ళు ఎంతో ఇష్టంగా తీసుకొని అనుభవిస్తారు అంటున్నారిక్కడ. ఇప్పటికీ చాలామంది అలాంటి గొప్ప వ్యక్తుల అడుగుజాడలలో నడుస్తున్నారు. వ్యక్తిగతమైన చైతన్యము జగత్ సత్సంబంధమైన చైతన్యానికి దానంతటదే విస్తరించినప్పుడు ఇతరుల కోసం బాధపడటం సంతోషాన్ని కలుగజేస్తుంది. అంటే ఆ ఆ వ్యక్తి యొక్క చైతన్యము జగత్తు మొత్తం విస్తరించినప్పుడు నీ కష్టం వేరు, నా కష్టం వేరు, ఆ వ్యక్తి వేరు, ఈ వ్యక్తి వేరు అనే భావనని వాళ్ళకుండదు. నాది అయినా ఎదుటి ప్రాణిదైనా ఒకటే అనే స్థితిలో గురువు ఉంటాడు కాబట్టి వాళ్ళు ఎంతో సంతోషాన్ని వాళ్ళకి ఎదుటి వాళ్ళకి సహాయం చేయటం అనేది ఎంతో సంతోషాన్ని కలుగజేస్తుంది అనేది రామగారు ఇక్కడ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సామాన్య ప్రజలు వాళ్ళు బాధపడుతున్నారని అనుకున్నప్పటికీ వాళ్ళకి అది బాధ కాదు. ప్రత్యేక చైతన్యం వ్యక్తిగతమైన సరిహద్దుల వరకు మాత్రమే పరిమితమైనప్పుడు వ్యక్తి బాధపడతాడు. ఒక గొప్ప వ్యక్తి స్వయంగా తనకేదైనా అయితే బాధపడడు. కానీ ఇతరుల బాధలకు ఎక్కువ బాధను అనుభవిస్తాడు. ప్రాపంచిక విషయాలను ఇంద్రియాలు తాకినప్పుడు ఒకదానికొకటి వ్యతిరేకమైన బాధ, ఆనందం అనుభవంలోకి వస్తాయి. ఎవరి చైతన్యం ఇంద్రియ పరిధిని దాటి విస్తరిస్తుందో వాళ్ళు ఈ 2 వ్యతిరేక అనుభవాల నుండి విముక్తిని పొందుతారు. అంటే ఇంద్రియాతీత స్థితిలో ఉన్న వాళ్ళకి మంచి, చెడు, కష్టం, బాధ, ఆనందం ఏవి ఉండవు. దానికి అతీతమైన స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ ఈ బాధలు, పెయిను ఇట్లాంటివేమీ ఉండవు అంటున్నారు. ఇలాంటి మానసిక స్థితిలో ఇంద్రియపరమైన ఆనందం, బాధ వ్యక్తిని ప్రభావితం చేయవు.
ఎలాంటి ఏకాగ్రత పొందిన మనస్సు శక్ శక్త్యుత్పాదకత కలిగిన సంకల్ప శక్తిని కూడా సృష్టిస్తుంది. దానితో ఇతరుల రోగాలను నయం చేయవచ్చును. అలాంటి నయం చేయగల శక్తులు మానవుల్లోని చైతన్య మూల స్థానం నుండి ఉనగూరుతాయి. అంటే ఈ అతీతమైన స్థితిలో ఉన్నప్పుడు ఈయనిక్కడ ఏమంటున్నారు అంటే, ఈ శక్తులు మానవునిలోని చైతన్య మూల స్థానం నుంచి వస్తాయి అని చెప్తున్నారు. నయము చేస్తున్నానన్న భావన వ్యక్తిలో కలిగిన మరుక్షణం ఆయన అయత్ అయత్నకృతమైన శక్తి ప్రవాహం ఆగిపోతుంది. అంటే నేను అనే భావనొచ్చింది. నా వల్ల జరుగుతుంది అనే భావనొచ్చింది అనంటే, ఆ శక్తి అనేది పోతుంది. ఎప్పుడైతే ఆ పరమాత్మ నుంచి, మూల చైతన్యం నుంచి ఆ శక్తి అనేది ప్రవహించి వాళ్ళు హీల్ అవుతున్నారు అనే స్థితిలో ఉన్నప్పుడు అది జరుగుతుంది అంటున్నారు. బాగు బాగుపరచగలగడం మానవునిలోని ఒక సహజ శక్తి. అల్పమైన మనసు వలన ఆటంకం కలగని సంకల్ప శక్తి ద్వారా ఇతరులను బాగు చేయడం సాధ్యమవుతుంది. ఈ చాప్టర్ ఇక్కడికి అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకోటి, మా గురువుగారు నన్నొకరిని రోగ నివారణకు పంపారు. ఒకరోజు ఇంకో చిన్న స్టోరీ ఇది. ఒకరోజు ఉదయం మా గురువుగారు, నేను మా గుహ బయట కూర్చున్నాము. అకస్మాత్తుగా ఆయన, "నువ్వు బస్ మీద వెళ్ళాలి. ఆ బస్సు వెళ్ళే మార్గం ఇక్కడికి 7 మైళ్ళ దూరంలో ఉంది. అందుకు త్వరగా బయలుదేరు" అన్నారు. అప్పటికప్పుడు నన్ను ఎక్కడికో వెళ్ళమని ఆయన తరచూ చెప్పేవారు. ఒక్కొక్కసారి ఎందుకో నాకు తెలియదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను తెలుసుకునేవాడిని. నేను ఎప్పుడూ తీసుకొని వెళ్ళే నీళ్ల కూజా తీసుకొని నేను లేచాను. హరిద్వార్ రైల్ రోడ్ స్టేషన్ వరకు బస్సు తీసుకో. అక్కడి నుండి కాన్పూర్ వెళ్ళడానికి నీకు టికెట్టు దొరుకుతుంది. డాక్టర్ మిత్ర అనారోగ్యంతో మంచం పట్టారు. అతనెప్పుడూ నన్ను గుర్తు చేసుకుంటూ ఉంటారు. అతనొక బ్రెయిన్ హెమరేజ్ ఉంది. అతనికొక బ్రెయిన్ హెమరేజ్ ఉంది. దాని వలన అతని కుడి ముక్కులోంచి రక్తం కారుతూ ఉంది. కానీ అతని భార్య అతన్ని ఆస్పత్రికి వెళ్ళనివ్వదు. అతని బావ, మరిది డాక్టర్ బాసుకి అది హెమరేజ్ అని తెలుసు. కానీ మెదడు ఆపరేషన్ చేయడానికి అక్కడ సౌకర్యాలు లేవు అన్నారాయన. ఆయనెక్కడికి ఎళ్ళాలి అనేది మా రామాగారి గురువుగారు అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. పలానా పర్సన్ ఇట్లా సఫర్ అవుతున్నారు. నువ్వక్కడికెళ్ళాలి అని. నేనేం చేయాలి అని అడిగాను రామాగారు. ఊరికే ప్రేమతో అతని బుగ్గ మీద కొట్టు. నువ్వు నయం చేయగలిగే వాడివి అనుకోకు. నువ్వు ఒక నిమిత్త మాత్రుడివిగా భావించి అక్కడికి వెళ్ళు. ఎందుకంటే మనం వాళ్ళకి ఎప్పుడూ సహాయం చేస్తామని అతని భార్యకి నేను మాట ఇచ్చాను. వీలైనంత త్వరగా వెళ్ళు. ఆయన భార్య ఎందుకు హాస్పిటల్‌కెళ్ళనివ్వదు అంటే, ఆమెకి నమ్మకముంది రామగారి గురువు పైన. ఎప్పుడూ మనకు ఆ గురువు సహాయం చేస్తారు అని. అందుకని హాస్పిటల్‌కెళ్ళాల్సిన అవసరం లేదు అనేది ఆయన భార్య యొక్క నమ్మకము అని ఇక్కడ రామగారి గురువు తెలియజేస్తున్నారు. నాకు తెలియకుండా నా తరఫున మీరు మాట ఇస్తారని తెలిసి నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాను నేను. అంత దూర ప్రయాణం చేయటానికి నాకిష్టం లేకపోయింది. కానీ ఆయన, ఆయన మాట కాదనలేకపోయాను. మా గుహకి 7 మైళ్ళ దూరంలో ఉన్న బస్సు రూటు దగ్గరికి వెళ్ళి, హృషికేశ్, హరిద్వార్ వెళ్ళే బస్సు వచ్చి నన్ను ఎక్కించుకునేదాకా రోడ్డు పక్కన నిల్చున్నాను. రోడ్డు పక్కన ఎవరైనా సన్యాసి నిలబడి ఉండటం చూస్తే డ్రైవర్లు ఎప్పుడూ వాళ్ళనెక్కించుకునేవారు. హరిద్వార్‌లో రైల్వే స్టేషన్ దగ్గర బస్సు దిగాను. నా దగ్గర అసలు డబ్బుల్లేవు. కాన్పూర్‌కు వెళ్ళే రైలు బయలుదేరటానికి కేవలం అరగంట సమయం మాత్రమే ఉంది. నా చేతికున్న గడియారాన్ని చూసి టికెట్టు కొనడానికి బహుశా దాన్ని అమ్మగలనేమోననుకున్నాను. రైల్వే స్టేషన్‌లోనున్న ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి, టికెట్టు కొనుక్కోవడానికి సరిపోయే సొమ్మునకు నా వాచీని అతను తీసుకోగలరా అని అడిగాను. ఆశ్చర్యంగా ఆయన, "నా కొడుకు మాతో రాలేకపోయాడు. అందుకు ఒక టికెట్ ఎక్కువ ఉంది. దయచేసి తీసుకోండి. మీ గడియారం నాకక్కర్లేదు" అన్నారు. ఆల్రెడీ ఒక టికెట్ ఆయన దగ్గరుంది.
రామగారు ఆయన దగ్గరికే వెళ్ళి, "మీరు నా వాచ్ తీసుకొని ఈ టికెట్‌కు బదులుగా ఈ వాచ్‌ని తీసుకోండి" అనంటే, "లేదు నా దగ్గర ఒక టికెట్ ఉంది. మా అబ్బాయి రాలేదు. మీరు మీ వాచ్ నాకు అక్కర్లేదు. మీరు ఈ టికెట్ తీసుకోండి" అని ఆ వ్యక్తి అన్నారంట. నేను రైల్లో బయలుదేరాను. దారిలో ఒక ఆవిడని కలిసాను. అంటే సిట్యుయేషన్స్ అన్నీ రామాగారికి ఎట్లా కలిసొస్తున్నాయనేది ఇక్కడ మనకి ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నారు. రైల్లో బయలుదేరాను. దారిలో ఒక ఆవిడని కలిసాను. ఆవిడ డాక్టర్ మిత్రాకి సమీప బంధువు. ఆమె కూడా కాన్పూర్‌కి వెళ్తున్నారు. నా గురించి మా గురువుగారి గురించి డాక్టర్ మిత్రా, అతని భార్య చెప్పగా ఆమె విన్నారు. నాకు తినడానికి ఆమె పులిహోర ఇచ్చారు. దారిలో తినడానికి కూడా భోజనము అరేంజ్ అయిపోయింది రామగారికి. మేము రాత్రంతా ప్రయాణం చేశాము. రైలు ఉదయానికి కాన్పూర్ చేరింది. రైల్వే స్టేషన్‌లో ఎంతో రద్దీ ఉండి బయటకి రావడానికి నాకు 10 నిమిషాలు పట్టింది. స్టేషన్ బయట నన్ను బాగా ఎరిగిన ఆయనను అకస్మాత్తుగా కలిశాను. అతను కారు పార్కు చేసుకొని రైలులో రావాల్సిన ఆయన కోసం ఎదురుచూస్తున్నాడు. కానీ అతను రాలేదు. రావాల్సిన ఆయన ఢిల్లీలో రైలు పట్టుకోలేకపోయాడు. అతను నన్ను వాళ్ళింటికి తీసుకొని వెళ్ళాలనుకున్నారు. ఎవరి కోసమైతే రైల్వే స్టేషన్‌కొచ్చారో ఆ వ్యక్తి ట్రైన్ ఎక్కలేదంట. సో, ఇప్పుడు ఆ పర్సన్ రామాగారిని ఆయన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలనుకున్నారు. కానీ రామాగారు డాక్టర్ మిత్రా ఇంటికి వెళ్ళాలని పట్టుపట్టారంట. మేమక్కడికి చేరాక నేను తలుపు తట్టి లోపలికి వెళ్ళగానే ముగ్గురు డాక్టర్లు డాక్టర్ మిత్రాని పరీక్షిస్తుండడం చూశాను. మిత్ర భార్య నన్ను చూసి సంతోషించి, "ఇప్పుడు మీరు వచ్చారు కనుక నా భర్తను మీకప్పగిస్తున్నాను" అన్నారు. సాధువుల పైన భారతీయులకున్న గుడ్డి నమ్మకం అంటే ఇదే అని రామాగారంటున్నారు. నేను వ్యాధి నయం చేసేవాడిని కాదు. నేను కేవలం అతన్ని చూడటానికి వచ్చాను అని డాక్టర్ మిత్రా మంచం దగ్గరకు వెళ్ళాను. కానీ అతని ముక్కు నుండి రక్తం కారుతూ ఉండటం వలన అతన్ని కూర్చొనివ్వడం లేదు. నన్ను చూడగానే మా గురువుగారు ఎలాగున్నారు అని అడిగారు. ఆయన ఎవరైతే మంచంలో పడుకున్న డాక్టర్ మిత్ర గారు మా గురువుగారు ఎలా ఉన్నారు అని రామాగారిని అడిగారంట. అతని కుడి బుగ్గ మీద సున్నితంగా కొట్టాను. కొన్ని నిమిషాల తర్వాత ఇంకా రక్తస్రావం లేదు. ఆయన ఇట్లా అడగగానే రామాగారు ఆయన కుడి బుగ్గ పైన సున్నితంగా కొట్టారంట. ఇట్లా కొట్టిన తర్వాత కొన్ని నిమిషాల తర్వాత ఇంకా ముక్కులో నుంచి రక్తం కారడం అనేది ఆగిపోయిందంట. నేను అతని బుగ్గ మీద కొట్టిన చెంపదెబ్బ తెరుచుకున్న నాళాల్ని మూసివేసిందని, ఇప్పుడది గట్టిగా మూసివేయబడిందని డాక్టర్‌లో ఒకతను వివరించారు. ఆ నాళాలు ఓపెన్ అయ్యి ఉండడం వల్ల బ్లడ్ బ్లీడ్ అవుతుంది అంట. ఈ రామగారు అతని బుగ్గ మీద కొట్టిన తర్వాత రక్తనాళాలు మూసివేయబడినాయంట. ఈయన కొట్టిన దెబ్బకి. దాని తర్వాత అది గట్టిగా బిగుసుకుపోయాయంట. మూసివేయబడడం వల్ల ఇంకా ఆ రక్తం కారడం అనేది ఆగిపోయిందని ఆ డాక్టర్లు ఒకరినొకరు ఆహ్, ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటున్నారు. ఒక డాక్టర్ మిగతా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారంట. నేనేం చేశానో నాకు తెలీదు కానీ, మా గురువుగారు చెప్పినట్లు చేశాను. హఠాత్తుగా డాక్టర్ మిత్రా గారు కోలుకోవడం, ఆ పట్టణంలో పెద్ద సంచలన వార్త అయిపోయింది. వందల కొద్దీ రోగులు నా కోసం వెతకడం ప్రారంభించారు. అందుచేత ఆ రోజు నగరాన్ని వదిలిపెట్టి మర్నాడు ఉదయం హరిద్వార్ చేరాను. అంటే ఇక్కడ ఎక్కడైనా పేరు వచ్చింది, ప్రజలలో గుర్తింపొచ్చింది అంటే ఆ ప్రదేశాన్ని వెంబటే వదిలేసి ఎళ్ళిపోతున్నారు. ఎందుకంటే అందులో పడిపోకూడదు అని ఎప్పటికప్పుడు వాళ్ళు ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. అక్కడి నుండి మా గురువుగారు ఉంటున్న చోటికి వెళ్ళాను. పరిహాసం చేస్తూ నేను గురువుగారితో నాకు రహస్యం తెలిసిపోయింది. నేనెవరికైనా సరే జరుగుతున్న రక్తస్రావం ఆపగలను అని చెప్పాను. అంటే జోక్‌గా రామాగారు ఆయన గురువుగారితో అంటున్నారంట. నాకు ఆ సీక్రెట్ తెలిసిపోయింది. ఇప్పుడు ఎవరికైనా రక్తస్రావం అయితే నేను ఆపేయగలను అని నేను పరిహాసంగా అన్నాను అంటున్నారు రామాగారు. ఆయన నవ్వుతూ, "నీకు వివరించిన ఆ డాక్టర్‌కి వాస్తవ విషయం తెలీదు. ఎన్నో రకాల రీతులు, స్థాయిలలో బాధలున్నాయి. కానీ అజ్ఞానమనేది ఆ బాధలన్నింటికి మూలము" అని నాతో అన్నారు. రామగారి గురువు అన్నారంట, "ఆ డాక్టర్‌కి ఈ విషయాలేవి తెలీదు. ఎన్నో రకాల
రీతులలో ఎన్నో రకాల స్థాయిలలో బాధలనేవున్నాయి. కానీ అజ్ఞానమనేది ఆ బాధలన్నింటికి మూలము అని ఆ డాక్టర్‌కి తెలీదు అని రామాగారితో చెప్పారంట ఆయన గురువు. అనేక సందర్భాలలో నేనెందుకు వెళ్తున్నానో, ఎక్కడికి వెళ్తున్నానో అసలు తెలియకుండా గురువుగారి ఉత్తర్వు ప్రకారం హఠాత్తుగా నేను వెళ్ళవలసి వచ్చేది. అంటే వెళ్తున్నప్పటికీ కూడా ఆయనసలు ఎక్కడికెళ్తున్నాడు? ఎందుకెళ్తున్నాడు? ఏం చేస్తాడు? అనేది కూడా రామాగారికి తెలియకుండా అట్లా వెళ్ళిపోయేవారంట. నాకు ఇలాంటి అనుభవాలు చాలా కలిగాయి. ఋషుల యొక్క తీరుతెన్నులు గూఢమైనవి. దాన్ని అర్థం చేసుకోవడం సామాన్యుల శక్తికి మించిన పని అని నిర్ణయానికి నేను వచ్చాను. నేను ముందు చెప్పినది చేసిన తర్వాత అనుభవాన్ని పొందుతాను. అనుభవం నాకు జ్ఞానాన్నిస్తుంది. మనసు నియమాల నుండి అతీతుడని వ్యక్తిగ అతీతుడని అయిన వ్యక్తికి గతం, వర్తమానం, భవిష్యత్తు ఒకేలాగా ఉంటుంది. ఒకేలా తెలుస్తుంది. అంటే ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. నేను ముందు చెప్పినది చేసిన తర్వాత అనుభవాన్ని పొందుతాను. అనుభవం నాకు జ్ఞానాన్నిస్తుంది. మనసు నియమాల నుండి అతీతుడని అయి అతీతుడయి అతీతుడైన వ్యక్తికి గతం, వర్తమానం, భవిష్యత్తు ఒకేలాగా తెలుస్తుంది. ఈ నియమాలను ఈ నియమాలను కాలం, స్థలం, ప్రేరణ అంటారు. అంటే టైము, స్పేసు అండ్ కాషన్ అంటారు. సామాన్యమైన మనసు ఈ నియమాలను సమూలంగా గ్రహించలేదు. కానీ మహాత్ములు దీనిని గ్రహించగలరు. సామాన్యులకు ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం కష్టసాధ్యమవుతుంది. కానీ పథాన్ని అనుసరించే వారికి ఇది అర్థం చేసుకోవడానికి అసాధారణ శక్తి అవసరం లేదు. అంటే ఇక్కడ పథాన్ని అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి ఈ శక్తిని అర్థం చేసుకోవడానికి ఈ పెద్ద ఇదేం కష్టమైన విషయం కాదు అంటున్నారు. మనసు యొక్క అన్ని నియమాలకు అతీతం అవ్వడానికి ఈ ప్రపంచంలోని మానవుడికి సాధ్యమా? లేక మీలాంటి శక్తులు పొందటానికి అతను జీవితకాలం అంతా హిమాలయాలలో నివసించాలా అని ఒకసారి మా గురువుగారిని అడిగాను. ఏమని అడిగారు అంటే, మనసు యొక్క అన్ని నియమాలకు అతీతం అవ్వడానికి ఈ ప్రపంచంలో అంటే మనసు శూన్యమైపోవడానికి ప్రపంచంలోని మానవుడికి అందరికీ సాధ్యమా? లేక మీలాంటి శక్తులు పొందడానికి అతను జీవిత కాలం అంతా హిమాలయాలలో నివసించాలా అని. అందరికీ సాధ్యమవుతుందా? మీలాగా మీకుండే శక్తులను పొందాలంటే వాళ్ళు హిమాలయాల్లోనే నివసించాలా అని ఒకసారి రామా గారు ఆయన ఆయన గురువుని అడిగారంట. ఆయన మానవుడు తన జీవిత లక్ష్యాన్ని ఎప్పుడూ జ్ఞప్తిలో సదా ఉంచుకొని, ఆ లక్ష్య సిద్ధి కొరకు తన చర్యలను నిర్దేశిస్తాడో, అటువంటి వానికి చెయ్యలేనిదేదీ లేదు. ఎవరికైతే జీవిత లక్ష్యం జ్ఞప్తిలో ఉంటుందో, వారు దుఃఖాలన్న సుడిగుండంలో సులభంగా చిక్కుకొని పోతారు అని అన్నారు. ఎవరికైతే జీవిత లక్ష్యం జ్ఞప్తికి ఉండదో, వారు దుఃఖాలన్న సుడిగుండంలో సులభంగా చిక్కుకొని పోతారు అని అన్నారు. అంటే జీవిత లక్ష్యము ఎవరైతే వాళ్ళ జీవిత లక్ష్యాన్ని తెలుసుకొని, ఆ జీవిత కోసము ప్రయాణం చేస్తూ ఉంటారో, వాళ్ళకి వీటి అన్నింటికి అతీతంగా ఉండగలిగే శక్తి ఉంటుంది. ఎవరికైతే జీవిత లక్ష్యము జ్ఞప్తికి ఉండదో, గుర్తుండదో వాళ్ళు దుఃఖాలన్న సుడిగుండంలో సులభంగా అంటే వాళ్ళు వేరే దారిలోకెళ్ళిపోతారు. పుట్టిన లక్ష్యమేంటి? నేనొచ్చిన లక్ష్యమేంటి? నేను ఏ వైపు వెళ్తున్నాను అనేది తెలియకుండా కష్టాల సుడిగుండంలో, దుఃఖాలన్న సుడిగుండంలో సులభంగా చిక్కుకొని పోతారు అనేది దానికి సమాధానంగా రామ గారి గురువు అన్నారు అంటున్నారిక్కడ. స్వధర్మ పాలన చెయ్యకుండా వ్యక్తి జీవించలేడనేది ఒక నియమం. కానీ ఆ విధులే వ్యక్తిని బానిసగా చేస్తాయన్నది నిజం. సామర్థ్యంతో, నిపుణతతో బాధ్యతలు నెరవేరిస్తే అప్పుడా బాధ్యతలు ఆ వ్యక్తిని కట్టివేయవు. ప్రేమతో నిర్వహించు కార్యాలు. విధి నిర్వహ విధి నిర్వహణలు మోక్షానికి దారితీస్తాయి. విధి నిర్వహణ చాలా ముఖ్యమైంది. కానీ దానికన్నా ముఖ్యమైంది ప్రేమ. అది లేకపోతే బాధ్యత, బంధాలు ఏర్పరుస్తుంది. అంటే ఎప్పుడైతే ఈ ప్రేమ అనేది లేకపోతే బాధ్యత అనేది బంధాలుగా మారుతాయి. బాధ్యతలు బంధాలను ఏర్పరుస్తాయి అంటున్నారు. ఇతరులకు నిస్వార్థమైన సేవలందించి
ఈ మాయ అనే రొంపిని దాటటం తెలుసుకున్నవాడు అదృష్టవంతుడు. మానవుడు స్వస్థత చేకూర్చడానికి ఇక్కడ బంధాలు అనేవి ఎప్పుడైనా ఎక్స్‌పెక్టేషన్ నుంచే ఒస్తాయి. ఇప్పుడు మనం ఒక పని చేసి ఒకరికి సహాయం చేసిన అది ఇంట్లో వాళ్ళకైనా, బయట వాళ్ళకైనా మనం ఒక హెల్ప్ చేసి దాని నుంచి ఒక వంట చేశామనుకోండి, మనం సంతృప్తిగా వంట చేసి వడ్డించాం. రిటర్న్‌గా బావుంది, ఇట్లా ఉంది, అట్లా ఏది చెప్పలేదు అని మనం ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడే మనకు బాధొస్తుంది. అట్లాంటివే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నేనిది చెప్తున్నాను. అట్లాంటివే బంధాలకు దారితీస్తాయి. ఎప్పుడైనా మనం ఎక్స్‌పెక్టేషన్ ఉన్నప్పుడే, వాళ్ళు మనకు చెయ్యాలి అని మనము అనుకున్నప్పుడే, అవి తిరిగి బంధాలుగా మారుతాయి. దాని నుంచే దుఃఖమనేది ఏర్పడుతుంది అంటున్నారు. ఇతరులకు నిస్వార్థమైన సేవలందించి, ఈ మాయ అనే రొంపిని దాటడం తెలుసుకున్నవాడు అదృష్టవంతుడు. మానవుడు స్వస్థత చేకూర్చడానికి అవసరమైన అన్ని శక్తులతో సమకూర్చబడి ఉన్నాడు. కానీ వాటి ఉపయోగాలు ఆయనకు తెలియవు. మానవుడికి స్వస్థత చేకూర్చడానికి కావలసిన అన్ని శక్తులు మనకి మన శరీరంలో ఉన్నాయంట. కానీ వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలనేది మానవుడికి తెలియవు అంటున్నారు. అంతర్గతమైన స్వస్థత చేకూర్చే శక్తులతో సంసర్గం కలిగితే తక్షణమే అతను తనను తాను బాగుపరుచుకోగలడు. అంటే మన ఇన్నర్ తోటి మనం కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు, ఆ శక్తి అవేకెన్ అయినప్పుడు తనను తానే హీల్ చేసుకోగలుగుతాడు అంటున్నారు. అన్ని శక్తులు ఒకే భగవంతునికి చెందినవి. మానవుడు కేవలం ఒక సాధనం మాత్రమే. అప్రాణికమైన రోగ నివారణ పద్ధతులు. ఇది ఇంకొక స్టోరీ ఫ్రెండ్స్. దయ్యం పట్టిందన్న నమ్మకము అతి పురాతనం నుంచి వస్తున్న నమ్మకం. ఫలానా వ్యక్తికి దయ్యమో లేక పిశాచో పట్టిందని ఇంకా వింటూనే ఉంటాం. 1960 నుండి ఇప్పటి వరకు ప్రపంచమంతటా నేను చేసిన ప్రయాణాలలో అజ్ఞానులు మాత్రమే కాకుండా చదువుకున్న పండితులు కూడా దయ్యాలున్నాయన్న విషయాన్ని సత్యమనుకుని నమ్ముతారని నేను గ్రహించాను. దయ్యం పట్టడం అన్నది మనస్సుకి నిలకడ లేకపోవటం మాత్రమే. ఇలాంటి స్థితులను మత సంబంధమైన కర్మకాండల ద్వారా, వైదికాది కర్మల ద్వారా చికిత్స చేయవచ్చు. ప్రపంచంలోని కొంతమంది ప్రజలలో ఒక్కొక్కసారి రహస్యంగా జరిగినా కూడా ఇలాంటి కర్మకాండలు ఇంకా ప్రచారంలో ఉన్నాయి. నేను పరీక్షించడానికి అవకాశం కలిగిన చాలా మందిలో ఇది మామూలుగా కామవాంఛలని అణుచుకోవడం వలన సంభవించే హిస్టీరియా అన్నట్టు నాకనిపించింది. ఏదైనా పోగొట్టుకుంటామో లేక ఎంతో ఆశించినా దానిని పొందలేకపోతామో, శారీరక భయం లాంటి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అంటే ఇట్లాంటి ఫీలింగ్ రావడానికి ఎప్పుడైనా ఏదైనా పోగొట్టుకున్నప్పుడో, లేకపోతే బలంగా బాగా కావాలని ఆశించిన దాన్ని పొందలేకపోయినప్పుడు, శారీరక భయం లాంటివి ఇతర కారణాలు కూడా ఉంటాయి. ఈ ఈ నమ్మకాలు దెయ్యం పట్టింది, పిశాచు పట్టింది అనేది జరగడానికి ఇట్లాంటి హిస్టీరియాకి సంబంధించిన లక్షణాలు రావడానికి ఈ కారణాలు అంటున్నారు. భారతదేశంలో దయ్యం పీడ నుండి వదిలించుకోవటానికి రోగులను తీసుకొని వెళ్ళే కొన్ని ప్రదేశాలున్నాయి. వైద్యుడు మోటు పద్ధతులను ఉపయోగిస్తాడు. ఒక విగ్రహం ముందు రోగిని కొరడాతో కొట్టడం ఇందులో ఒక భాగమే. చికిత్సా సమయంలో వాక్య అనబడే వైద్యుడు తనను కూడా దేవత పూనినట్లుగా ముందుకు వస్తాడు. ఒక్కొక్కసారి భావావేశపు తీవ్రమైన ఏకాగ్రతలో ఉన్నప్పుడు తన శక్తి ఎంత గొప్పదో నిరూపించడానికి వాక్య మంటలలో దూకుతాడు. తరువాత మంత్రాలు జపిస్తూ రోగిని అతని పరిస్థితి నుండి బయటకి తీసుకొని రావడానికి ప్రయత్నిస్తాడు. హిమాలయ పర్వతాలంతటా అక్కడక్కడ ఇలాంటి వృత్తిని అవలంబించిన వాళ్ళున్నారు. అంటే ఈ వాక్య అనే వ్యక్తి అనే వైద్యుడు ఈ దయ్యాలను వదిలించే ఆహ్, అట్లాంటి వ్యక్తులు దాన్ని వృత్తిగా చేసుకొనున్న వాళ్ళు హిమాలయాలలో, పర్వతాలలో అక్కడక్కడ ఉన్నారు అంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం మొనింజర్ ఫౌండేషన్ నుండి డాక్టర్ ఎల్మర్ గ్రీన్, ఎలిస్ గ్రీన్ వాళ్ళ సహోద్యోగులతో కొంతమంది యోగులను పరీక్షించడం కోసం శరీర ధర్మశాస్త్రాన్ని పరీక్షించే
కొన్ని సున్నితమైన పరికరాలతో భారతదేశానికి వచ్చారు. వాళ్ళు హృషికేశ్‌లో గంగానది ఒడ్డున ఉన్న నా ఆశ్రమానికి వచ్చారు. మొదట అనుకున్న దానికన్నా ఒక సంవత్సరం తర్వాత వాళ్ళు వచ్చారు. మొదట అనుకున్న దానికన్నా ఒక 1 ఇయర్ తర్వాతొచ్చారంట. కానీ ప్రయోగాల కోసం ఆశ్రమానికి రావడానికి అంగీకరించిన యోగులను కలుసుకోలేకపోయారు. అంటే వాళ్ళు ప్రయోగాలు చేయడానికి కొంతమంది యోగులను రామగారు అనుకున్నారంట. కానీ ఈ వచ్చిన ఇద్దరు డాక్టర్లు ఆ యోగులను కలుసుకోలేకపోయారంట. నేను 'హరిసింగ్' అనే అతన్ని వాచ్‌మెన్‌గా ఉంచుకున్నాను. రామగారు. 'హరిసింగ్' అనే అతను రామగారి దగ్గర వాచ్‌మెన్‌గా ఉన్నారంట. అతను ఒక ప్రయోగానికి తనను వాడుకోవచ్చును అని అన్నారు. ఈ ఇద్దరు డాక్టర్లు చేసే ప్రయోగానికి ఆ వాచ్‌మెన్‌ని వాడుకోవచ్చని ఆయన యాక్సెప్ట్ చేశారంట. ఆ 'హరిసింగ్' అనే అతను. ఆ సమయంలో నా ఆశ్రమంలో డాక్టర్లు, మానసిక శాస్త్రజ్ఞులతో సహా 40 మంది అమెరికా దేశపు పరిశీలకులున్నారు. ఆ ఇద్దరు డాక్టర్లతో పాటు 40 మంది అమెరికా దేశపు పరిశీలకులున్నారంట. డాక్టర్ గ్రీన్‌తో వచ్చిన అమెరికా బృందంలోనున్న చిత్ర నిర్మాత హరిసింగ్ ఒక స్టీలు కత్తిని నిప్పులో పెట్టగానే అంటే ఈయన వాచ్‌మెన్ హరిసింగ్ అనే అతను ఒక స్టీలు కత్తిని నిప్పులో పెట్టగానే తన కెమెరాలో ఆ సన్నివేశాన్ని భద్రపరచడం ప్రారంభించారు. కత్తి ఎర్రగా కాలగానే హరిసింగ్ దానిని నిప్పులోంచి బయటకు లాగి తన నాలుకతో దానిని నాకాడు. అలాగ చెయ్యగానే హిస్ అంటూ చప్పుడు, ఆవిరి బయటకు వచ్చాయి. కానీ అతని నాలుకకు ఏమీ అవ్వలేదు. నాలుక కాలలేదు. ఏ మచ్చ పడలేదు. యోగులు కాకపోయినా కొంతమంది ఇలాంటి అద్భుతాలను తరచూ చేస్తూ ఉంటారు. అది చూసి ప్రజలు వాళ్ళని యోగులుగా భావిస్తారు. ఇలాంటి వాళ్ళని చూడాలనే ఉత్కంఠతతో కొంతమంది పాశ్చాత్యులు తరచూ ఇండియాకి వచ్చి హిమాలయాలకి దిగువనున్న ప్రాంతాలకి వెళ్తుంటారు. ఈ అద్భుతం చాలా సాధారణమైనది, యదార్థమైనది. కానీ అది యోగాలో ఒక భాగం కాదు. యోగా పాఠశాలలో దాన్ని నేర్పించరు. ఇది అద్భుతమైందే కానీ అది యోగానికి సంబంధం లేదు. ఇది యోగా పాఠశాలలో కూడా దీన్ని నేర్పించరు అంటున్నారు. 1945లో ఆస్ట్రేలియా నుంచి నరముల వైద్య నిపుణుడు నన్ను చూడటానికి వచ్చి నాతో 10 రోజులున్నాడు. ఇప్పుడు భారత ప్రభుత్వం చిన్న చిన్న రోగాల చికిత్స కోసం పర్వత ప్రాంతాల్లో అక్కడక్కడ చికిత్స కేంద్రాలను స్థాపించడానికి ప్రయత్నిస్తున్న 30 సంవత్సరాల క్రిందట పర్వత ప్రాంతాలలో చాలా తక్కువ చికిత్సా కేంద్రాలు ఉండేవి. ఆయన గ్రామస్తులను చూసి సహాయపడగలడని నేను ఆశించాను. అప్పట్లో ఎక్కువ ఈ హాస్పిటల్స్ చికిత్సా కేంద్రాలేవి ఉండేవి కాదంట. అప్పుడు రామగారు ఈ బుక్ రాస్తున్నప్పటికి, అప్పటికి కొన్ని చోట్ల ఉన్నాయి. కాబట్టి అప్పుడొచ్చిన ఆస్ట్రేలియా నుంచొచ్చిన వైద్యుడు హిమాలయాల్లోకి రావడాన్ని చూసి ఈయన ఇక్కడ చికిత్స చేయడానికి, ఇక్కడ ప్రజలకి ఈయన సేవలందించడానికి ఈయన ఉపయోగపడతాడు అని రామగారు అనుకున్నారట. అతను నన్ను చూడ్డానికి హిమాలయాలకి రావడానికి కారణం, తన సామాన్య జీవితాన్ని గడపడానికి అడ్డుపడుతున్న అతని తీవ్రమైన తలనొప్పిని పోగొట్టుకునే మార్గం వెతుక్కోవడం కోసం. ఆయన డాక్టర్ అయినప్పటికీ కూడా ఆయనకు తీవ్రమైన తలనొప్పుందంట. దాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడ హిమాలయాల్లోకి వెతుక్కుంటూ వచ్చారంట. అతను డాక్టర్ అయినప్పటికీ ఎందరో ఇతర డాక్టర్లు అతన్ని పరీక్షించినప్పటికీ అతని తలనొప్పికి కారణం తెలియలేకపోయా అతని తలనొప్పికి కారణం తెలుసుకోలేకపోయాడు. ఎవరు అతని తలనొప్పి పోగొట్టలేకపోయారు. అంటే ఎంతో వేరే డాక్టర్ల దగ్గరికెళ్ళినా కూడా ఆయన తలనొప్పనేది పోలేదంట. నా కుటీరంలోకి పాలు తెస్తూ ఉండే ఒక వృద్ధురాలు అతన్ని చూడగానే చిరునవ్వుతో "అతను ఒక డాక్టరా?" అని అంది. ఎవరైతే రామాగారి కుటీరానికి పాలు రోజు తీసుకొచ్చే ఒక వృద్ధురాలు "ఆయన డాక్టరా?" అని అడిగిందంట. నాకు అనుమతిస్తే అతని తలనొప్పి 2 నిమిషాల్లో పోగొట్టగలను అని నవ్వి నాతో అంది. తప్పక ప్రయత్నించు అని నేనన్నాను. పర్వతాలలో నిప్పు చేయటానికి విరివిగా ఉపయోగించేది చాలా ప్రసిద్ధి పొందిన మూలికలలో ఒకటైన ఒక మూలికని ఆమె తీసుకొచ్చింది. చెకుముకి రాళ్ల రాపిడి వలన వచ్చిన నిప్పు రవ్వతో మూలిక రగులుకునేటట్లు చేసింది. ఆమె మూలికను నలిపి కొద్దిగా డాక్టరు కుడి కణిత మీద పెట్టి
అంది, "నన్ను నమ్ము. నీకు ఇక ఎప్పుడూ తలనొప్పి రాదు." డాక్టర్ గారితో ఆ ముసలావిడే చెప్తుందంట, "నువ్వు నన్ను నమ్ము. నీకింకెప్పుడు తలనొప్పి రాదు. పడుకొని ఉండు." అతను అలాగ చెయ్యగానే ఆమె ఒక ఇనుప కొక్కాన్ని నిప్పుల్లో పెట్టి దాన్ని చివర ఎర్రగా కాలేదాకా వేడి చేసింది. అప్పుడు డాక్టర్ కణత మీద పెట్టిన మూలిక మీద వేడిగా ఉన్న ఆ ఎర్ర ఇనుప కొక్కాన్ని పెట్టింది. డాక్టర్ గట్టిగా అరిచి పైకి గెంతాడు. నేను కూడా దిగ్భ్రమ చెందాను. ఆ స్త్రీ మెల్లిగా ఆమె గ్రామానికి వెళ్ళిపోయింది. డాక్టర్ తలనొప్పి మటుమాయమైపోయింది. గ్రామస్తులు తరచూ ఇటువంటి చికిత్సా విధానాన్ని ఉపయోగిస్తారు. ఇది ఏ శాస్త్రం? నాకు దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుంది అని డాక్టర్ అన్నారు. నేను అతన్ని ప్రోత్సహించలేదు. ఎందుకంటే అటువంటి చికిత్సలు అప్పుడప్పుడు ఉపయోగపడినా అవి ఒక క్రమపద్ధతిగా ఏర్పరిచినవి కావని నా నమ్మకం. ఏవి నిజంగా పనిచేస్తాయి, ఏవి కేవలం మూఢనమ్మకాలు అనేది నిర్ణయించడం చాలా కష్టం. డాక్టరు చాలా మొండిపట్టు పట్టి గర్వాల్ పర్వతానికి వెళ్ళి భైరవదత్తుడనే ఒక కొండ వైద్యుడి దగ్గర చదువుకున్నాడు. ఆయన రామాగారు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినప్పటికీ ఆయనకి తెలుసుకోవాలన్న కుతూహలంతో మొండి పట్టుతో మొండి పట్టుదలతో ఒక కొండ వైద్యుడి దగ్గరికెళ్ళి అసలు ఏం చేసింది? ఈ వైద్యం ఏంటి? అని ఆ వైద్యాన్ని మొత్తం చదువుకున్నారంట. భైరవదత్తుడికి 3000 కన్నా ఎక్కువ రకాల మూలికల గురించి తెలుసు. 6 నెలల తర్వాత డాక్టర్ నన్ను కలుసుకున్నప్పుడు, ఆ వృద్ధురాలి దగ్గర నేను తీసుకున్న చికిత్సకి వివరణ నాకు తెలుసు. ఆయన చెప్తున్నారంట రామగారికి, "ఆ వృద్ధురాలు నాకిచ్చిన ఆ చికిత్సకి అది ఏం చికిత్స, దాని వివరణంతా నాకు తెలుసు. టిబెట్ సరిహద్దు ద్వారా చైనాకి వెళ్ళే ప్రయాణికులు ఉపయోగించే ఆక్యుపంక్చర్ సిద్ధాంతం మీద ఇది ఆధారపడి ఉంది." అంటే ఆ చికిత్సా విధానము ఆక్యుపంక్చర్‌కి సంబంధించింది అని చెప్తున్నారు. పురాతన భారతీయ వైద్య నిపుణుడైన చరకుడు దీనిని శుచివేద అంటే ఆధునిక హిందీ భాషలో దీన్ని సూది అంటారంట. సూదులు గుచ్చే చికిత్స అని చెప్పాడు. ఈ ఆక్యుపంక్చర్ అంటే సూదులు గుచ్చే చికిత్స అని చెప్పారంట. ఆ డాక్టరు ఒక రకమైన తలనొప్పి నుంచి ఉపశమనం పొందాడు. కానీ ఈ ఔషధాల గురించి పరిశోధిస్తూ తనకు తాను స్వయంగా కొత్త తలనొప్పి తెచ్చుకున్నాడని నేననుకున్నాను. అంటే ఇంకా ఈ ఔషధాలు అనేవి ఎన్నో కొన్ని వందలున్నాయని చెప్తున్నారు గదా! ఇవన్నింటిని పరిశీలిస్తూ ఈయన ఇంకో కొత్త తలనొప్పి తెచ్చుకున్నారని రామాగారు అనుకున్నారంట. గ్రామస్తులకు తెలిసిన ఫలితాన్నిచ్చే చాలా చికిత్సా విధానాలు ఉన్నాయి కానీ, వాటి మూల సిద్ధాంతాలని అర్థం చేసుకునేదాకా మనం వాటిని వాడటం తెలివైన పని కాదు. కల్లా కపటం లేని నూతన భావాలు గ్రహించే మనసుని మనం ఉంచుకోవాలి. మూలికల నుండి, లోహాల నుండి తయారు చేసే మందు ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో సామాన్యంగా వాడుకలలో లేదు. రోగులకు ఉపయోగపడే మందులు తయారు చేయటానికి చాలా ఆధునిక పద్ధతులు మనకి ఉన్నప్పటికీ, అన్ని రోగాలను మందులు బాగు చేయలేవు. ఆయుర్వేద చికిత్స మూలికలను ఇంకా చికిత్స యొక్క అనేకమైన ఇతర పద్ధతులను ఉపయోగిస్తుంది. ఆయుర్వేద చికిత్స మూలికలను ఇంకా చికిత్స యొక్క అనేకమైన ఇతర పద్ధతులను కూడా ఉపయోగిస్తుంది. నీళ్ళ చికిత్స అంటే వాటర్ థెరపీ, మడ్ థెరపీ, ఆహ్, ఈ ఆవిరి చికిత్స అంటే స్టీమ్ థెరపీ, వర్ణ చికిత్స అంటే కలర్ థెరపీ, సూర్యకిరణాలు శరీరమంతటా తాకే చికిత్స అంటే సన్ బాత్, వివిధ పళ్ళ రసాలను ఉపయోగించడం, పూలను అంటే స్మెల్ థెరపీ, ఆహ్, ఇట్లాంటివన్నీ ఉపయోగించడం, కూరలను ఉపయోగించడం, ఇవన్నీ ఆయుర్వేద చికిత్సల్లో ముఖ్యమైన భాగాలు. ఇవన్నీ ఆయుర్వేదంలో ఉన్న అన్ని ముఖ్యమైన భాగాలు ఇవన్నీ ఆయుర్వేదం కిందికే వస్తాయి అనేది రామగారు అంటున్నారు. ఆయుర్వేద పద్ధతిలో రోగ చికిత్స, నిదాన, పథ్య అన్న 2 భాగాలుగా విభజించబడి ఉంటుంది. జనంతో కిటకిటలాడే ఆధునిక ఆస్పత్రులలో తరచూ మనం చూసే భయంకరమైన పరిస్థితులలో రోగులను ఉంచడానికి బదులు ఆయుర్వేదంలో వైద్యులు ఆహారంలో మార్పును, నిద్రలో మార్పును, చివరికి వాతావరణంలో కూడా మార్పును సూచిస్తారు. ఆధునిక వైద్య సాయం చాలా తక్కువగా ఉన్న హిమాలయ ప్రజలు ఆరోగ్యంగా
అంత దీర్ఘాయుష్కులుగా ఉండటం ఎలాగా సంభవం అవుతుంది అని నేను తరచూ ఆశ్చర్యపోతూ ఉంటాను. అంటే అక్కడ పెద్ద ఆధునికమైన వైద్యశాలలనేవి హిమాలయాలలో లేనప్పటికీ కూడా పెద్దగా ఆస్పత్రులు, డాక్టర్లు లేని ప్లేస్ అయినప్పటికీ కూడా దీర్ఘాయుష్కులు ఉండటము, ఎక్కువగా ప్రజలున్న వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండటం అనేది ఎలా సాధ్యమని రామాగారు అప్పుడప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాను అంటున్నారు. ఆధునిక వైద్య శాస్త్రంలో చికిత్స, నివారణ తెలియని చాలా రోగాలున్నాయి. కానీ ఈ కొండవారికి ఇలాంటి వ్యాధులు అసలు రానే రావు. తాజా ఆహారము, స్వచ్ఛమైన గాలి వీటన్నింటికన్నా చింతలేని హాయి అయిన ఆలోచనలు బహుశా వీరి ఆరోగ్యానికి కారణమై ఉండొచ్చు. రామగారే అనుకుంటున్నారు. ప్రపంచమంతటా మానసిక వ్యాధులతో బాధపడుతున్న లక్షలాది రోగులకు సరియైన ఆహారం, పళ్ళ రసాలు, పని నుండి విరామం, శ్వాస ప్రక్రియ, ధ్యానం ద్వారా నయం చేయటానికి సహాయం చేయవచ్చు. రోగం రాకుండా చేసే శాస్త్రాన్ని, ప్రత్యామ్నాయ వైద్య శాస్త్రాలను మనం నిరాధారమని త్రోసివేయకూడదు. అంటే ఇక్కడ ప్రివెన్షన్ అండ్ ఆల్టర్‌నేటివ్ మెడిసిన్ అనేది ఇది నిరాధారమని, ఇవేవి పనిజేయవని మనం తోసివేయడానికి లేదు అంటున్నారు. దీన్ని ఇవాల్టికి ఇక్కడికి ఆపేద్దాం ఫ్రెండ్స్.